ఏపీలో గతి తప్పిన శాంతి భద్రతలను సరిచేస్తామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన గత వైకాపా పాలనపై మండిపడ్డారు. గంజాయికి, డ్రగ్స్ కి ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ గా చేసిన ఘనత జగన్దేనని అన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేసే ప్రజలు నమ్ముతారా అని చంద్రబాబు నిలదీశారు. పోలీసు వ్యవస్థలో కొత్త చట్టాలను తీసుకువచ్చి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువస్తామని చంద్రబాబు అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలనుకుంటే చంపేయాలని అన్నారు. తనను టార్గెట్ చేసుకోండి, అంతేకాని వైసీపీకి ఓటు వేసిన వారిని, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీకి ఓటు వేయలేదని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ప్రతిపక్షాలపై దాడులు చేశామా అని గుర్తు చేశారు జగన్. నెల్లూరు నగరం పరిధిలో నేషనల్ హైవేపై ఫ్లైఓవర్లు, వెహికల్ అండర్ పాస్లు త్వరగా పూర్తి చేయాలని లోక్సభలో ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. గొలగముడి జంక్షన్, చింతారెడ్డిపాలెం జంక్షన్ మరియు భుజభుజ నెల్లూరు వద్ద 2 వెహికల్ అండర్ పాస్లు, 2 ఫ్లైఓవర్ల నిర్మాణానికి 2019లో NHAA ప్రతిపాదనలు వచ్చాయని ఎంపీ అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నలకు కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సూర్యతేజ IAS ను మేయర్ శ్రవంతి జయవర్ధన్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలని కమిషనర్ కి ఆమె చెప్పారు. కాగా నిన్న ఆమె పలువురు మంత్రులను కలిశారు. తన భర్త జయవర్ధని ఫోర్జరీ కేసు నుంచి తప్పించాలని ఆమె కోరినట్లు సమాచారం. అయితే మంత్రుల నుంచి ఆమెకు ఎలాంటి భరోసా దక్కలేదని తెలుస్తోంది. ఇక కేంద్ర బడ్జెట్ పై నెల్లూరులో వామపక్షాల నేతలు నిరసన తెలిపారు. కార్పొరేటర్లకు రాయితీలు, పేద ప్రజలకు పన్నుల భారాలా అని వారు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు అప్పు ద్వారా కాకుండా గ్రాంట్ ద్వారా నిధులు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. కేవలం ప్రధాని కుర్చీ కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. ఈ మేరకు సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ర్యాలీ అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. అన్ని రాజకీయ పార్టీల వారు ఈ బడ్జెట్ ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.